brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పాటు మోడీ ప్రసంగం పైన దేశం మొత్తం ఫోకస్ చేసి ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే పూర్తిగా మోడీకి సంబంధించి ఎట్లాంటి స్పీచ్ ఉండబోతుందని ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే దేశం మొత్తం కూడా మోడీ స్పీచ్ కోసం ఎదురు చూస్తుంది. అమరావతి వేదికగా మోడీ ఎట్లాంటి ప్రసంగం చేయబోతున్నారు, దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి కావచ్చు, ఉగ్రవాద పీచమణచడంలో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వీటన్నింటిపైన మోడీ చేసే కీలక ప్రకటనకు సంబంధించి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తోంది. అదే సమయంలో రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఒకసారి కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. సార్, మోడీ ల్యాండ్ అయ్యారు, ఎట్లాంటి నేపథ్యం? చాలా చారిత్రక సన్నివేశం, చారిత్రక నేపథ్యం. రాజధాని లేని రాష్ట్రానికి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణ కార్యక్రమానికి వచ్చారు. ఎలా చూస్తున్నాం సార్? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక మరవలేనటువంటి దినం. ఎందుకంటే మన ప్రాంతం అందరికీ కూడా సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. రాజధాని ప్రధానం. అటువంటి రాజధాని పునఃప్రారంభానికి, ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ ఆయన శంకుస్థాపన చేస్తున్నారు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని సర్వనాశనం చేశాడు. అయినా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ మోడీ గారు మళ్ళీ అమరావతి పునఃప్రారంభ సందర్భంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక మరవరాని దినం. చారిత్రక కార్యక్రమానికి సాక్షిగా వెళ్ళేందుకు వెళ్తున్నారా మీరు కూడా? వెళ్తున్నాము, కానీ ప్రతి చోట ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. కొన్ని వేల బస్సులు ఇంకా బయట ఉన్నాయి. గంటలాదిగా జనం ఇప్పటికే భారీగా తరలి వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి కొన్ని చిన్న ఉన్నాయి. ఇప్పుడు 3 చోట్ల ట్రాఫిక్ జామ్ అయి తిరిగి మళ్ళీ ఇటు వస్తున్నాం. ఇటు వస్తుంటే కూడా ఈ ఇల్లు ఇంకా చాలా మంది కార్యక్రమానికి వెళ్ళి ఆ కార్యక్రమానికి చారిత్రక కార్యక్రమానికి సాక్షులుగా నిలిచేందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో భారీగా ఇంకా చాలా వాహనాలు చేరుకోవాల్సిందని కన్నా లక్ష్మణ్ చెప్తున్నారు. సో మొత్తానికి ఒక చాలా చారిత్రక సందర్భం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటుంది. రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించడానికి స్వయంగా భారత ప్రధాని ఇక్కడికి రావడం, అదే సమయంలో రాష్ట్రం మొత్తం ఆయనకి ఎదురుగా ఆయన ఆహ్వానించడం, తిరిగి ఆయన కోసం, ఆయన సభ కోసం కావచ్చు, ఆయన ప్రసంగం కోసం కావచ్చు, ఆయన స్వహస్తాలతో శంకుస్థాపన చేయడానికి ఎదురు చూస్తున్న రాష్ట్రం మొత్తం ఆ క్షణాలు వచ్చేసరికి పెద్ద ఎత్తున ఉద్విగ్నంగా మారిన క్షణాలు ఇవి. సో మొత్తానికి ప్రధాని మోడీ మరి కాసేపట్లో డయాస్కి చేరుకోబోతున్నారు. సో మొత్తం అటెన్షన్ అంతా మోడీ మీద, అలాగే దేశం మొత్తం అమరావతి మీద ఫోకస్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.